హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే గుమిహోను వదిలించుకొని మన దావంగ్ అయితే అంటే ఆ బోట్ రెస్టారెంట్లోంచి బయటకు వచ్చేస్తాడు కదా. దాని తర్వాత క్లియర్ స్కైలో కూడా బాగా వాన అనేది పడుతుంది. ఇంకా వాన చూసిన వెంటనే దావంగ్కి అర్థమవుతుంది ఏంటంటే ఫాక్స్ ఏడిస్తే వాన పడుతుంది కాబట్టి గుమిహో ఏడుస్తుందేమో అని చెప్పి తను అనుకుంటాడు. అయినా సరే తను ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ తనకి మాత్రం గుమిహోనే గుర్తొస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే తను పరిగెత్తుకుంటూ గుమిహో దగ్గరికి వస్తూ ఉంటాడు. కానీ అప్పటికే బోట్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకో ఎండ్ పాయింట్ దగ్గరికి తను వెళ్ళాల్సి ఉంటుంది. సో దానికోసం తను ట్యాక్సీ అనేది ఎక్కుతాడు. ఇంకో పక్క మన గుమిహో అయితే అంటే వాటర్ మీద ఉంది కాబట్టి తన ఎనర్జీ అంతా తగ్గిపోయి తన కళ్ళంతా కూడా బ్లూగా అయిపోతూ ఉంటాయి. ఇంకా అది చూసి ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడనమాట. ఇంకా వాళ్ళ మదర్ వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగేటప్పటికి గుమిహోని చూపిస్తాడు. ఇంకా గుమిహో అయితే వాళ్ళందరి నుండి తప్పించుకోవడానికి అని చెప్పి ఒక వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేసుకుంటుంది. ఇంకా చిన్న పిల్లవాళ్ళ మదర్ అయితే వచ్చి డోర్ అనేది నాక్ చేస్తూనే ఉంటాడు. కానీ గుమిహోకి అయితే ఏం చేయాలో అర్థం కాదు. తను చాలా వీక్ అయిపోయి తను ఫాక్స్ లాగా మారిపోతూ ఉంటుంది. ఇంకా ఇదే టైంలో మన దావంగ్ అయితే ఆ బోట్ రెస్టారెంట్కి వచ్చేస్తాడు. ఇంకా బోట్ రెస్టారెంట్కి వచ్చిన తర్వాత తనకి తెలుస్తుందనమాట గుమిహో ఇలాగా అంటే కొంచెం వియర్డ్గా మారిపోయింది ఎవరో అని చెప్పి తన వాష్రూమ్లో ఉంది అని చెప్పి. ఇంకా అక్కడికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయమని చెప్పి అడుగుతాడు. ఇంకా గుమిహోని చూసిన వెంటనే తనైతే షాక్ అయిపోతాడు, ఎందుకంటే తను ఫాక్స్లా మారిపోతూ ఉంటుంది కాబట్టి. ఇంకా అప్పుడు దావంగ్ ఏం చేస్తాడు అంటే అక్కడే ఉన్న ఒక టవల్ని కప్పి ఇంకా గుమిహోని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. కానీ తన కళ్ళు మాత్రం బ్లూగానే ఉంటాయన్నమాట. ఇంకా ఇదే టైంలో ఆ రెస్టారెంట్ స్టాఫ్ వచ్చి మీరు అలా క్లాత్స్ అని తీసుకెళ్ళిపోకూడదు, రెస్టారెంట్లోవి ఇచ్చేయండి అని చెప్పి గుమిహో మీద కప్పిన క్లాత్ని తీసేస్తారు. ఇంకా అప్పుడు దావంగ్ అయితే గుమిహోని అందరూ చూసేస్తారేమో అని చెప్పి గుమిహోని దాచేస్తాడనమాట. ఇంకా తర్వాత ఏమవుతుంది అంటే దావంగ్ లోపల గుమిహోకి కావాల్సిన బీడ్ అనేది ఉంది కదా. ఇంకా అందుకని గుమిహోకి ఎనర్జీ వచ్చేస్తుంది. ఆ బీడ్ని టచ్ చేసిన వెంటనే తన కళ్ళన్నీ నార్మల్గా అయిపోతాయి. ఇంకా దావంగ్ అయితే అడుగుతుంటాడు నీ కళ్ళు నార్మల్గా అయిపోయాయి అని చెప్పి. గుమిహో అంటుంది అవును నువ్వు వచ్చేసావు, నా కళ్ళు నార్మల్గా అయిపోయాయి అని చెప్పి, నాకు ఇంకా కొంచెం ఎనర్జీ కావాలి అని మళ్ళీ దావంగ్ని పట్టుకుంటుంది. ఇంకా ప్యారల్గా ఏమవుతుంది అంటే దావంగ్ వాళ్ళ ఆంట్ అయితే దావంగ్ని కలవడానికి మళ్ళీ యాక్షన్ స్కూల్కి వెళ్తుంది. ఇంకా అలా తను వెయిట్ చేస్తూ ఒక బెంచ్ మీద కూర్చుని నిద్రపోతూ ఉంటుందన్నమాట. అయితే ఇదే టైంలో యాక్షన్ డైరెక్టర్ అక్కడికి వస్తాడు. ఇంకా తను ఎండగా ఉంది, ఎండలో దావంగ్ వాళ్ళ ఆంట్ పడుకుంది అని చెప్పి ఈ యాక్షన్ డైరెక్టర్ ఏం చేస్తాడు అంటే తన మీద ఎండ పడనివ్వకుండా తన కోట్తో ఆపుతూ ఉంటాడు. ఇంకా తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ యాక్షన్ డైరెక్టర్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దావంగ్ వాళ్ళ ఆంట్కి మెలకు వస్తుంది. ఇంకా కట్ చేస్తే ఆ రోజు నైట్ చూపిస్తారు. సో ఈ యాక్షన్ డైరెక్టర్ ఏం చేస్తారు అంటే గుమిహో ఇలా గాల్లో ఎగరటం అదంతా చూశాడు కదా, సో తన్ని పట్టుకోవడానికి అని చెప్పి మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళి వెతుకుతూ ఉంటాడు. ఇంకా ఇదే టైంలో మన దావంగ్ అలాగే గుమిహో ఇద్దరు కూడా అలా స్ట్రీట్లో నడుస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే దావంగ్ అయితే గుమిహోకి తన యాక్టింగ్ స్కిల్స్ని చూపిస్తాడనమాట. ఇంకా తన మూవీలో చేసే క్యారెక్టర్ ఎలాగైతే యాక్ట్ చేస్తుందో అలాగే ఇక్కడ తనకి యాక్ట్ చేసి చూపిస్తాడు. అండ్ ఈ యాక్షన్ సీన్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు చూడాలనుకుంటే ఒకసారి ఎపిసోడ్ 4లోకి వెళ్ళి చూడండి. ఇంకా యాక్షన్ అంతా చూసి గుమిహో అయితే వావ్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ ఇలా నడుస్తూ ఉంటే దావంగ్ ఏది చేస్తే గుమిహో అదే చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అందుకని దావంగ్ ఏం చేస్తాడు అంటే గుమిహోని ఆట పట్టించడానికి తను ఇంకా గట్టిగా అరుస్తాం, అలాగే పక్కనే ఉన్న గాడ్ని కూడా అలా కాలుతో తంతాడు. ఇంకా గుమిహో కూడా తన కాలుతో ఆ గాడ్ని తన్నేటప్పటికి ఆ గాడ్ అంతా కూడా బీట్లు ఇచ్చేస్తుంది. ఇంకా అది చూసి దావంగ్ అయితే షాక్ అయిపోతాడు. ఇంకా తనకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా అదే టైంలో అక్కడికి యాక్షన్ డైరెక్టర్ వస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు దావంగ్ ఏం చేస్తాడు అంటే గుమిహోని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా ఇదే టైంలో అక్కడికి యాక్షన్ డైరెక్టర్ వస్తాడనమాట. సో తను వచ్చిన తర్వాత ఆ గోడ అనేది పడిపోతుంది. ఇంకా ఆ హౌస్ ఓనర్ ఏమనుకుంటారు అంటే ఈ యాక్షన్ డైరెక్టరే గోడ బదులు కొట్టేశారని చెప్పి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తారు. ఇంకా పోలీసులు అయితే ఈ యాక్షన్ డైరెక్టర్ నేను బద్దలు కొట్టలేదు అని చెప్పినా సరే వినకుండా ఉంటారనమాట. ఇంకా అదే టైంలో దావంగ్ వచ్చి నేను చూసాను ఈ యాక్షన్ డైరెక్టర్ ఏమీ గోడ బద్దలు కొట్టలేదు అని చెప్పి సాక్ష్యం చెప్తారు. ఇంకా అప్పుడు పోలీసులు వదిలేస్తారు. ఇంకా అలాగా యాక్షన్ డైరెక్టర్ అలాగే దావంగ్ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అవుతారు. ఇంకా యాక్షన్ డైరెక్టర్ అయితే దావంగ్తో నువ్వు యాక్షన్ అంటే ఆడిషన్స్కి మిస్ అయ్యావు కదా, రేపు రా నీతో నేను ఆడిషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాను అని చెప్పి అలా అంటారు. ఇంకా అప్పుడే ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని చెప్పి అంటారు. దావంగ్ కూడా సరే అని చెప్పి అంటాడనమాట. ఇంక తర్వాత ఈ యాక్షన్ డైరెక్టర్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడే డస్ట్బిన్ దగ్గర ఉండే బోన్స్
వస్తువులన్నిటిని కూడా లిక్ చేస్తూ మన గుమిహో కూర్చొని ఉంటుంది. అండ్ ఈ సీన్‌లో గుమిహో చాలా క్యూట్‌గా ఉంటుంది. ఇంక దావంగ్ అది చూసి బాగా అరుస్తూ ఉంటాడు. "నీకు చెప్పానా డస్ట్‌బిన్‌లో అయన్నీ తీయొద్దని" అని చెప్పి గుమిహోతో అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే దావంగ్ అయితే గుమిహో డ్రెస్ అంతా మురికిగా ఉండటం అదంతా కూడా గమనిస్తాడనమాట. ఇంకా అందుకని తనేం చేస్తాడు అంటే సో ఒక స్టోర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి గుమిహోకి కావాల్సిన వస్తువులన్నీ కొంటూ ఉంటాడనమాట. అంటే డ్రెస్సెస్, అలాగే తనకి టూత్ బ్రష్, పేస్ట్ ఇలాంటివన్నీ, రబ్బర్ బ్యాండ్స్, లోషన్స్ ఇవన్నీ కూడా కొని తీసుకొస్తాడు. ఇంకా దావంగ్ ఏం చేస్తాడు అంటే మన గుమిహోకి బ్రష్ మీద పేస్ట్ వేసి ఇచ్చేటప్పటికి గుమిహో అయితే దాన్ని తినేస్తుంది. ఇంకా అప్పుడు దావంగ్ అయితే బ్రష్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాడు. ఇంక తర్వాత తనకి సోప్ అనేది ఎలా హ్యాండ్స్‌కి రాసుకోవాలి అవన్నీ కూడా చూపిస్తూ ఉంటే మన గుమిహోకి ఇవన్నీ తెలియవు కదా! సో తనైతే వాటన్నిటిని కూడా తినేస్తూ ఉంటుందనమాట. యమ్మీ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంక తర్వాత దావంగ్ కొనిచ్చిన డ్రెస్‌ని వేసుకొని గుమిహో బయటకొస్తుంది. సో గుమిహో అయితే చాలా అందంగా ఉంటుంది. దాని తర్వాత దావంగ్ ఏం చేస్తాడు అంటే గుమిహో కోసం అని చెప్పి మీట్‌ని కుక్ చేస్తూ ఉంటాడు. ఇంకా గుమిహో అయితే ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి అరుస్తూ ఉంటుంది. ఇంక అప్పుడు దావంగ్ అంటాడు, "నువ్వు ఇది మాత్రం మనుషుల్లాగానే చేస్తున్నావు అచ్చు" అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు గుమిహో అంటుంది, "అవునా నేను నిజంగానే హ్యూమన్‌లా చేస్తున్నానా" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంక తర్వాత దావంగ్ అయితే గుమిహో దగ్గరికి వచ్చి, "అవును నువ్వు నాలో పెట్టిన బీట్‌ని ఎప్పుడు తీసేస్తావు? అంటే నేను ఎప్పుడు కోలుకుంటాను" అని చెప్పి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా అలా అడిగేటప్పటికి గుమిహో అయితే డల్ అయిపోయి, "నాకు కొంచెం నీరసంగా ఉంది, నువ్వు ఇంకా కోలుకోలేదు, నేను తర్వాత తీస్తానులే" అని చెప్పి పడుకుని పోతుంది. అది చూసి దావంగ్ కూడా షాక్ అవుతాడు. ఎందుకంటే గుమిహో ఫుడ్ కూడా తినకుండా పడుకుని పోయింది అని చెప్పి. దాని తర్వాత దావంగ్ కూడా అలాగే పడుకుని పోతాడనమాట. సో దావంగ్ పడుకుని పోయిన తర్వాత అప్పుడు గుమిహో వెళ్ళి దావంగ్ అంటే తన లోపల ఉన్న బీడ్ మీద చేయి పెట్టి, "దావంగ్ నువ్వు ఆల్రెడీ చాలా వరకు కోలుకొని పోయావు, కానీ అలా నేను నీకు చెప్పాను అంటే నువ్వు ఇంకా బీడ్ తీసుకోమంటావు. ఒకవేళ ఆ బీడ్ కనుక నీ దగ్గర లేకపోతే నువ్వు నన్ను వెళ్ళిపోమంటావు కదా! అందుకనే నేను నీకు చెప్పలేదు ఈ విషయాన్ని" అని చెప్పి ఇంకా పడుకున్నప్పుడు దావంగ్ దగ్గర ఇవన్నీ చెప్తూ ఉంటుందన్నమాట. ఇక కట్ చేస్తే తర్వాత రోజు మార్నింగే దావంగ్ వాళ్ళ ఆంట్ అయితే యాక్షన్ మూవీస్ అన్నీ చూస్తూ ఉంటుందన్నమాట. ఇంక దాన్ని చూసి గ్రాండ్‌పా అయితే తిను ఎప్పుడు ఎవరిని డేట్ చేస్తే అంటే ఏ ఆక్యుపేషన్‌లో ఉండే వాళ్ళని డేట్ చేస్తే అలాంటి సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటుంది. సో లాస్ట్ టైం చెఫ్‌తో డేట్ చేసినప్పుడు చెఫ్ మూవీస్ చూసింది. ఇప్పుడు యాక్షన్ మూవీస్ చూస్తుంది అంటే యాక్షన్ డైరెక్టర్‌ని ఎవరినో అంటే డేట్ చేస్తున్నట్టుంది అని చెప్పి గ్రాండ్‌పా అనుకుంటూ ఉంటారు. ఇంకా ప్యారలల్‌గా దావంగ్ అయితే యాక్షన్ డైరెక్టర్ ఆడిషన్స్‌కి రమ్మని పిలుస్తారు కదా దావంగ్‌ని. ఇంకా అక్కడికి రెడీ అయ్యి వెళ్తూ ఉంటారు. ఇంకా గుమిహోని కూడా సరే గుమిహో వెళ్దామా అని చెప్పి అలా అడుగుతూ ఉంటాడు. ఇంక దానికి గుమిహో అయితే లేదు నేను రాను, నేను ఇక్కడే ఉంటాను, నేను నీకోసం వెయిట్ చేస్తాను, నువ్వు వెళ్ళిరా అని చెప్పి అంటుంది. ఇంకా అది విని దావంగ్ అయితే షాక్ అయిపోతాడు. ఏంటి నిజంగా నువ్వు నన్ను ఒక్కడినే వెళ్ళిపోమంటున్నావా అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంక దానికి గుమిహో అంటుంది, అవును నీకు నేను ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు కదా, అందుకనే నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకా దావంగ్ అయితే ఇదిగో నీకు ఆకలేస్తే తిను అని చెప్పి ఇంకా తనకి మనీ కూడా ఇస్తాడనమాట, షాప్కి వెళ్ళి కొనుక్కొని తినమని. నీకేమైనా ప్రాబ్లం వస్తే కాల్ చేయని కూడా చెప్పి వెళ్తాడు. ఇంకా తను అలా వెళ్తూ తనైతే కొంచెం లోన్లీగా ఫీల్ అవుతాడనమాట ఎప్పుడు, ఎందుకంటే గుమిహోతో తిరుగుతూ ఉంటాడు కదా, ఇంకా అందుకని చెప్పి. దాని తర్వాత మన గుమిహో ఏం చేస్తుంది అంటే తను కార్డ్స్ని కలెక్ట్ చేస్తుంది కదా, 10 కార్డ్స్ కలెక్ట్ చేస్తే ఫ్రీగా చికెన్ డిన్నర్ వస్తుందని చెప్పి ఇంకా అక్కడికి అంటే ఒక డస్ట్బిన్లో వెతుకుతూ ఉంటుంది. ఇంకా ఇదే టైంలో అక్కడ ఈ అజుమ్మ ఉంటుందన్నమాట. సో ఈవిడ మిడిల్ ఏజ్డ్ గర్ల్ అనమాట. సో ఇందాక అంటే లాస్ట్ టైం ఏమవుతుంది అంటే గోడ బద్దలైపోయింది కదా, సో ఈవిడదే. సో ఈవిడే మొత్తం అంటే అంతా అన్నిటికీ ఓనర్ లాగా కొంచెం. సో ఇదే టైంలో ఏమవుతుంది అంటే గుమిహో ఏమో డస్ట్బిన్లో అన్నీ తీస్తూ ఉంటుంది కదా, సో మొత్తం అన్నీ కింద పడేసి తనకు కావాల్సిన కార్డ్ మాత్రం వెతుక్కుంటుందన్నమాట. ఇంకా అది అజుమ్మ చూస్తుందన్నమాట. నువ్వు ఆ కార్డ్ అలా తీసుకోకూడదు, నువ్వు కొనుక్కున్న తర్వాత వచ్చే కార్డ్స్ని కలెక్ట్ చేసి అప్పుడు ఫ్రీగా తినాలి కానీ ఇలా చేయకూడదు అని చెప్పి గట్టిగా పట్టుకుంటుంది. కానీ గుమిహో ఇంకా గట్టిగా పట్టుకునేటప్పటికి తను వదిలేస్తుందన్నమాట. ఇంకా వదిలేసి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి తను అసలు ఎవరో ఏంటో ఎంత స్ట్రాంగ్గా ఉంది అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటుంది. దాని తర్వాత గుమిహో నడుస్తూ వెళ్తుంటే తనకి సస్పీషియస్ వ్యక్తి కనిపిస్తాడు. సో సస్పీషియస్ వ్యక్తి అయితే గుమిహోని కార్లో ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉంటాడనమాట. ఇంకా ఆ కార్లో అయితే గుమిహో ఈ సస్పీషియస్ వ్యక్తికి ఉండే ఐడి కార్డ్స్ ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటుందన్నమాట, చూస్తూ ఉంటుంది నార్మల్గా. ఇంకా ప్యారల్గా మన దావంగ్ అయితే ఆడిషన్స్కి వెళ్తాడు. ఇంకా మన దావంగ్ అసలు తన యాక్టింగ్కి సెలెక్ట్ అవ్వకుండా ఉంటాడో చెప్పండి, తనైతే సెలెక్ట్ అయిపోతాడు. ఇంకా ఈ విషయాన్ని గుమిహోతో సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి తానేం చేస్తాడు అంటే గుమిహోకి బీఫ్ తీసుకెళ్దాము అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఇదే టైంలో అక్కడికి నూనా వస్తుంది. ఇంకా నూనా వచ్చిన తర్వాత కంగ్రాచులేషన్స్ మన ఇద్దరం కలిసి వెళ్దామా బయటికి అని చెప్పి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా దానికి దావంగ్ అంటాడు, మా తాతగారు నన్ను రమ్మన్నారు, సో అందుకే నేను వెళ్ళాలి అని చెప్పి ఇంకా ఏదో ఒక సాకు చెప్పి అక్కడి నుండి తప్పించుకుంటాడు. సో ప్యారల్గా మన గుమిహో అలాగే సస్పీషియస్ వ్యక్తి ఇద్దరు కూడా సస్పీషియస్ వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. ఇంకా అక్కడ గుమిహో అడుగుతూ ఉంటుంది సస్పీషియస్ వ్యక్తిని,
నువ్వు చనిపోవు కదా! మరి నువ్వు ఎలా మెయింటైన్ చేస్తున్నావు ఇక్కడ ఇలా ఉంటున్నావు అని చెప్పి. ఇంకప్పుడు సస్పీషియస్ వ్యక్తి అంటాడు, నేను ఎప్పుడు కూడా ప్లేసెస్ మారుతూ ఉంటాను. ఇంకా అలాగే ఉంటున్నాను అని చెప్పి, అయినా సరే మనం మనుషుల్ని నమ్మకూడదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా అలా అనేటప్పటికి మళ్ళీ గుమిహో డల్ అయిపోతుంది. ఇంకా అప్పుడు గుమిహో అంటుంది, నాకు నిజంగానే మనిషిలాగా మారాలనుంది అని అంటుంది. ఇంక దానికి సస్పీషియస్ వ్యక్తి అంటాడు, సరే నువ్వు నిజంగానే మనిషిలాగా మారాలనుకుంటున్నావా? అయితే నా దగ్గర ఉపాయం ఉంది అని చెప్పి అంటాడు. ఇంకా కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే, దావంగ్ వాళ్ళ గ్రాండ్ పా వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంకా అప్పుడు దావంగ్ వాళ్ళ గ్రాండ్ పా అయితే దావంగ్తో, నువ్వు ఇక్కడికే వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే నువ్వు మారిపోయావు కాబట్టి, మంచివాడిగా అయ్యావు కాబట్టి నేను నిన్ను అంటే ఒప్పుకుంటున్నాను, నిన్ను క్షమిస్తున్నాను, నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉండొచ్చు అని చెప్పి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా అది విన్న తర్వాత దావంగ్ అయితే చాలా షాక్ అవుతాడు. ఇంకా తను కూడా సరే నేను వస్తాను, ఇక్కడే ఉంటాను తర్వాత అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా ఉంటాడు. ఇంకా ప్యారలల్గా ఏమవుతుంది అంటే, సో గుమిహోకి సస్పీషియస్ వ్యక్తి గుమిహో ఎలా మనిషిలా మారాలి అనేది చెప్తూ ఉంటాడు కదా. సో గుమిహో మనిషిగా మారాలి అంటే ఈ సస్పీషియస్ వ్యక్తి బ్లడ్ తాగితే ఈ గుమిహో అనేది కొంచెం కొంచెంగా చనిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే గుమిహో చనిపోతుందో అప్పుడు అంటే ఈ బీడ్ ఉంటుంది కదా, సో గుమిహో దగ్గర ఉన్న బీడ్ని ఒక మనిషి ఒక 100 days తన లోపల ఉంచుకోవాలి. ఈ 100 days ఉంచుకున్న తర్వాత ఆ బీడ్ని తీసుకుని చనిపోయిన గుమిహో అంటే గుమిహోకి ఇస్తే అప్పుడు ఆ మనిషికి ఉన్న పవర్స్ అన్నీ కూడా గుమిహోకి వచ్చేస్తాయి. ఇంకా గుమిహో మనిషిగా మారిపోతుంది అని చెప్పి చెప్తాడనమాట. అయితే దీనిలో ఉన్న రిస్క్ ఏంటి అంటే, మనం మనుషుల్ని నమ్మలేము, వాళ్ళు నీకు బీడ్ ఇస్తారని నమ్మకం అయితే లేదు. నీలాగానే ఒక అమ్మాయి ఉండేది, తను ఇలాగే మనుషుల్ని నమ్మి మోసపోయింది, తను ఇప్పుడు లేదు అని చెప్పి అలా అంటూ ఉంటాడు. అయినా సరే గుమిహో మాత్రం నేను దావంగ్ని నమ్ముతాను, నేను మనిషిలాగా మారుతాను అని చెప్పి ఇంకా బయటకు వచ్చేస్తుంది. సో తనైతే ఈ విషయాన్ని అంతటిని కూడా దావంగ్కి చెప్దామని అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే తనకి ఈ యాక్షన్ డైరెక్టర్ కనిపిస్తారనమాట. ఇంకా ఈ యాక్షన్ డైరెక్టర్ గుమిహోని చూసిన వెంటనే గుమిహో దగ్గరికి వెళ్తాడు. అయితే యాక్షన్ డైరెక్టర్ గుమిహో దగ్గరికి వెళ్ళటం ఇదంతా నూనా చూస్తుంది. సో నూనా షాక్ అవుతుంది, అంటే ఈ అమ్మాయి కోసమా యాక్షన్ డైరెక్టర్ వెతుకుతుంది అని చెప్పి తను షాక్ అవుతూ ఉంటుంది. ఇంకా గుమిహో అయితే యాక్షన్ డైరెక్టర్ని చూసి భయపడి పారిపోతూ ఉంటుంది. యాక్షన్ డైరెక్టర్ కూడా గుమిహో వెనకాలే వెళ్తూ ఉంటాడు. సో ప్యారల్గా ఏమవుతుంది అంటే, నూనా ఏమో దావంగ్కి కాల్ చేసి నేను నీతో మాట్లాడాలి, నేను నిన్ను కలవాలి అని చెప్పి అంటుంది. ఇంకా అప్పుడు దావంగ్ అంటాడు, నేను ఇంకా మా గ్రాండ్ పా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, నేను రాలేను అని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్తాడు. కానీ నూనాకే దొరికిపోతాడు అనమాట. సో నూనాకే కనిపిస్తాడు. ఇంకా నూనా అయితే, ఓహో నువ్వు గ్రాండ్ పా వాళ్ళ ఇంట్లో ఉన్నావా, ఇదేనా మీ గ్రాండ్ పా వాళ్ళ ఇల్లు అని చెప్పి దావంగ్ దగ్గరికి వస్తుంది. ఇంకా అప్పుడు దావంగ్ అయితే వేరే చాయిస్ లేక తనతో పాటు మాట్లాడడానికి వెళ్తాడు. ఇంకా ప్యారల్గా మన గుమిహో అయితే ఆ యాక్షన్ డైరెక్టర్ నుండి తప్పించుకుంటుంది, ఎందుకంటే గుమిహో స్పీడ్గా పరిగెత్తిస్తుంది కదా. సో అలాగే మళ్ళీ తను రెస్టారెంట్కి వెళ్ళి ఆ అజుమా దగ్గర మళ్ళీ మొబైల్ తీసుకుని గుమిహో ఏం చేస్తుంది అంటే దావంగ్కి వాయిస్ మెసేజ్ ఇస్తుంది అనమాట. సో ఇదే టైంలో దావంగ్ అలాగే నూనా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. సో నూనా అడుగుతుంది, నీకు నిజంగానే ఆ గుమిహోతో ఎలాంటి రిలేషన్ లేదా అని చెప్పి అడుగుతుంది. ఇంక దానికి దావంగ్ అంటాడు, అవును తనే నా వెనకాల వస్తుంది, ఒక పర్పస్ వల్ల మేమిద్దరం కలిసి ఉంటున్నాం తప్ప అలాంటిది ఏమీ లేదు అని చెప్పి అంటాడనమాట. ఇంకా తనైతే అలా అంటే వచ్చేస్తాడు నూనా దగ్గర నుండి. కానీ నూనా చెప్పిన మాటలన్నీ తలుచుకుంటూ ఉంటాడు. సో నూనా ఏం చెప్తుంది అంటే, నువ్వు ఆ గుమిహోతో మొత్తం అన్ని రిలేషన్స్ అన్నీ కట్ చేసుకుని నా దగ్గరికి వస్తే అప్పుడు మన ఇద్దరం కలిసి ఉందాము, నీకు నేనంటే ఇష్టమని నాకు తెలుసు, కానీ నేను ఎక్కువ రోజులు ఆగను, సో నువ్వు ఆ గుమిహోతో మొత్తం అని కట్ చేసుకో అని చెప్పి ఇలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అవన్నీ తలుచుకున్న తర్వాత దావంగ్ అయితే చాలా బాధపడిపోతూ తనైతే ఫుల్గా డ్రింక్ చేసేస్తూ ఉంటాడనమాట షాప్కి వెళ్ళి. సో ప్యారల్గా మన గుమిహో అయితే దావంగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా దావంగ్ ఎంతసేపటికి రావట్లేదని చెప్పి బయటకు వస్తుంది. ఇంకా అప్పుడు దావంగ్ తనకి కనిపిస్తాడనమాట. ఇంకా దావంగ్ని చూసిన వెంటనే గుమిహో అయితే ఏమైంది అని చెప్పి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా దావంగ్ అయితే ఫుల్గా డ్రింక్ చేస్తుంటాడు కదా. ఓ గుమిహో నువ్వేనా, ఓ మనం హోయ్ హోయ్ ఆడదామా మళ్ళీ ఫ్రెండ్షిప్ లాగా, లేకపోతే నీకు ఏమైనా తినడానికి కావాలా అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే గుమిహోతో దావంగ్ ఏం చెప్తాడు అంటే, నువ్వు నాకు నిజంగానే ఫ్రెండ్గా ఉందాం అనుకుంటున్నావు కదా, అయితే నువ్వు ఇక్కడ నుండి మాయమైపోవా ప్లీజ్ అని చెప్పి అలా అంటాడు. ఇంకా అది విన్న తర్వాత గుమిహో అయితే చాలా డల్ అయిపోతుంది. ఇంకా తనేమనుకుంటుంది అంటే, నేను ఇక్కడ ఉండటం నీకు అంత బాధగా ఉంటే నేను నిజంగానే డిసపియర్ అయిపోతాను, నేను ఇక్కడ నుండి మాయమైపోతాను అని చెప్పి ఇంకా దావంగ్ని అలా చూస్తూ ఉంటుంది.
ఇంకా గుమిహో అయితే డల్‌గా అలా దావంగ్‌ని చూస్తూ ఇంక తనకి కొంచెం ఫేవర్స్ అనేవి చేస్తుందనమాట. ఇంక కట్ చేస్తే తర్వాత రోజు మార్నింగే దావంగ్ అయితే తన బెడ్ మీద నుండి లెగుస్తాడు. ఇంక లెగిసిన వెంటనే నేనిక్కడికి ఎలా వచ్చాను? గుమిహో నువ్వే తీసుకొచ్చావా? మీహో, మీహో అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇంకా ఎంతలాగా వెతికినా సరే మీహో ఎక్కడా కనిపించదు. ఇంకా అక్కడున్న ఇల్లంతా కూడా మొత్తం అంతా వెతికేస్తాడనమాట. టెర్రస్ మీదకి వెళ్ళి మొత్తం అంతా చూస్తూ ఉంటాడు. అయితే ఎక్కడా మీహో ఉండదు. ఇంకా అప్పుడు తనకు అర్థమవుతుంది. ఏంటి నిజంగానే మీహో వెళ్ళిపోయిందా అని చెప్పి తానైతే షాక్ అవుతాడు. మరి నిజంగానే మీహో మన దావంగ్‌ని వదిలేసి వెళ్ళిపోయిందా? మరి మీహో తిరిగొస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి అనుకుంటే మీరు నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.